నేను పూరి అయిను చోలే కర్రీ ఆర్డర్ చేసుకున్నాను. ఇక్కడ ఫ్లవర్స్ కొన్ని తీసుకోవాలి. ఇక్కడ కొంచెం చామంతి పూలు అయితే హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నారని అనుకుంటున్నాను. సో మనం ఏ పని స్టార్ట్ చేసినా, ఏ పూజ స్టార్ట్ చేసినా ఫస్ట్ గణపతి పూజ గణపతికి దండం పెట్టుకొని స్టార్ట్ చేస్తాము. సో అలాంటిది నేను ఈ ఫుల్ లెంత్ వ్లాగ్ స్టార్ట్ చేద్దాం అనుకున్నప్పుడు నా మైండ్లోకి ఒకటే థాట్ వచ్చింది, ఎందుకు గణపతిది వీడియోతో స్టార్ట్ చేయకూడదు అని. మేమైతే ఈ సంవత్సరం క్లే గణేషన్ తయారు చేద్దాం అనుకుంటున్నాము. క్లే గణేషన్ తయారు చేయడానికి కావాల్సినటువంటి క్లే మనం హాబీ లాబీ అనే స్టోర్ నుంచి తెచ్చుకోబోతున్నాము. సో ఇప్పుడైతే నేను హాబీ లాబీ స్టోర్కి స్టార్ట్ అవుతున్నాను. సో ఇదే హాబీ లాబీ. సో ఇదే స్టోర్. మొత్తం అసలు ఇవన్నీ కూడా ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్, డెకరేషన్ ఐటమ్స్ అన్నీ కూడా ఉంటాయి ఇక్కడ. సో మనం వినాయకుడు చేద్దాం అనుకున్న క్లేస్ అయితే ఇక్కడ ఉన్నాయి, కాకపోతే ఇవన్నీ చిన్న ఉన్నాయన్నమాట. అంటే చిన్నవి, ఇది 329 అలా ఉన్నాయి కలర్ క్లేస్ అయితే. సో అండ్ మనకు కావాల్సింది ఈ క్లే, బట్ ఇది 2.2 LB కదా, మనకి 10 LB కావాలన్నమాట. ఇప్పుడు మనకి అమెజాన్లో 10 LB అంటే 5 LB $10 పడుతుంది. ఇక్కడ 10 LB $5 అని $10 LB $10 అని చెప్పి వచ్చాము. బట్ ఇప్పుడు ప్రైస్ చూస్తే ఇక్కడ ఇది 2.2 LB వచ్చేసి మనకి అరౌండ్ $8 పడుతుంది. దీని మీద $12.99 ఉంది ప్రైస్. సో 40% డిస్కౌంట్ అన్నీ తీసేస్తే అరౌండ్ $7 అలా పడుతుంది. బట్ 2.2 LB మనకు సరిపోదు. మేము చేసుకుంటాము, ఇంకొక ఫ్రెండ్స్ వాళ్ళకి కూడా కలిపి అనమాట. సో 2.2 LB సరిపోదు అండ్ కాస్ట్ ఎక్కువ పడుతుంది కాబట్టి మనం అమెజాన్లోనే ఆర్డర్ పెట్టేద్దాము. ఇంకా క్లే వచ్చిన తర్వాత మనం బొమ్మ చేసి చూపిస్తాం మీకు ఎలా ఉంది ఏంటి అని. ఇవి మనం అక్కడ లైక్ అమెజాన్లో పెట్టే క్లేకి పెయింట్ చేయడానికి అనమాట ఇవి. సో కొత్త బట్టలు తీసుకోవడానికి అయితే వాల్మార్ట్కి వచ్చాను. యూజువల్లీ రేపు వినాయక చవితి అయితే ఈరోజు షాపింగ్కి వచ్చాను నేను. అది కూడా నాకు ఇందాకే గుర్తొచ్చింది. సో మనం వినాయకుడిని అయితే తయారు చేసేసుకున్నాము. సో జస్ట్ షాపింగ్ చేసేసి కొత్త బట్టలు తీసేసుకొని కొన్ని వెజిటబుల్స్ అవి తీసుకోవాలి. సో ఇది మెన్స్ సెక్షన్. ఇక్కడ మనం డైరెక్ట్గా షర్ట్స్ కావాలని వచ్చాను. ఇప్పుడు ఇక్కడ ఉన్న షర్ట్స్ అన్నీ $8 అలాగే ఉన్నాయి. సో ఇక్కడ చూసుకోవచ్చు మనం ఏది బాగుంది ఏంటి అని. వ్రాంగ్లర్ $8 ఉంది ఇది. సో మనమైతే ఈ షర్ట్ తీసుకుంటున్నాము. ఇది అరౌండ్ మనకి $8 పడుతుంది. సో ఇంకొక షర్ట్ ఏమో ఇది తీసుకుంటున్నాను. ఇది కూడా మనకి అరౌండ్ $8 అలా పడుతుంది. ఈ షర్ట్ అయితే తీసుకున్నాను, ఇది $5 ఉంది. యూజువల్లీ అయితే ఇది అరౌండ్ $20 ఎంతో. సో ఇది $5 ఉంది. సో సరదాగా $5 ఉంది కదా అని చెప్పి తీసుకు. సో చౌరస్తాకి వచ్చాము. నేను పూరి అయిను చోలే కర్రీ ఆర్డర్ చేసుకున్నాను. నేను వాల్మార్ట్లో షాపింగ్ అయిపోయిన తర్వాత తీసుకొని వెళ్ళిపోయాను. సో మనం ఈ 4 రాడ్లు అండ్ ఆ స్క్వేర్తో పాలవీళ్ళు అయితే తయారు చేస్తున్నాము. సో ఇది కట్టిన తర్వాత ఇలా ఉంది. సో మనకి ఇది హైట్ అయిపోతుందేమో అనుకుంటున్నాం. ఒకసారి అక్కడికి తీసుకెళ్ళి కింద పీఠం ఇవన్నీ పెట్టి ఎలా వస్తుందో చూద్దాం.
గుడ్ మార్నింగ్ గైస్. ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. సో ఆ వినాయకుడు అయితే రెడీ అయిపోయాడు. అండ్ మన పాలవిల్లి ఇవన్నీ రెడీ చేసేసాము. మనకి ఇప్పుడు కొబ్బరికాయ కావాలి, పువ్వులు కావాలి, అండ్ నైవేద్యం పెట్టడానికి అరిటాకు కావాలి, అండ్ మొక్కజొన్న పొత్తులు కావాలి పాలవిల్లి కట్టడానికి. సో ఈ 4 ఐటెంలు తీసుకురావడానికి నేనైతే హెచ్ఈబీకి వెళ్తున్నాను. ఒకవేళ అక్కడ దొరకకపోతే మన ఇండియన్ గ్రాసరీ స్టోర్కి వెళ్ళి తెచ్చుకోండి. బాయ్. సో ఇక్కడైతే మనకి మొక్కజొన్న పొత్తులు ఉన్నాయి. కాడున్న మొక్కజొన్న పొత్తు తీసుకుంటే మనకి ఇది కాడు ఉంది కొంచెం. ఈ కాడున్న మొక్కజొన్న పొత్తులు 4 అండ్ ఒక కొబ్బరికాయ కూడా తీసుకుందాము. సో ఇక్కడ కోకోనట్స్ అయితే అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోయాయి. సో మనం ఇక్కడ నుంచి ఇండియన్ స్టోర్కి వెళ్తాము. అంటే ఇండియన్ స్టోర్లో కోకోనట్స్ ఏమైనా ఉంటే తీసుకొని ఇక్కడ ఫ్లవర్స్ కొన్ని తీసుకోవాలి. ఇక్కడ కొంచెం చామంతి పూలు అయితేనే చీప్ ఉంటాయి. సో చామంతి పూలు ఇక్కడ తీసేసుకొని డైరెక్ట్గా ఇండియన్ స్టోర్కి వెళ్ళి అక్కడ దొరికితే బనానా లీఫ్ తీసుకుందాము. ఇక్కడ బనానా లీవ్స్ కూడా అయిపోయాయంట. సో బనానా లీవ్స్ ఇంకా మనకి కోకోనట్ తీసుకోవాలి. ఇక్కడైతే చామంతి పూలు చాలా ఉన్నాయి. ఇవి $4 అలా ఉంటాయి ఈ బంచ్. రోటీ తీసుకున్నాము. సో ఈ రెండోను ఒక 4 మొక్కజొన్న పొత్తులే దొరికాయి మనకి హెచ్ఈబీలో. ఇంకేం దొరకలేదు. సో మోస్ట్లీ నేను బయట నుంచి వచ్చేటప్పుడే చాలామంది ఇండియన్స్ వచ్చి పట్టుకెళ్ళిపోతున్నారు. సో మనం అయితే ఇండియన్ గ్రాసరీ స్టోర్కి వచ్చాము. సో ఇంక ఇక్కడ బనానా లీవ్స్ కోకోనట్ తీసుకొని డైరెక్ట్గా వెళ్ళిపోవడమే. సో బనానా లీవ్స్ అయితే దొరికింది, ఒకటే ఉంది, కానీ ఇది కొంచెం అంత మంచిగా లేదు. సో ఏదో పాడైపోయినట్టుంది కొంచెం. సో దానికన్నా మనం డైరెక్ట్ కొబ్బరికాయలు తీసుకొని వెళ్ళిపోదాం. ఇది ఇప్పుడైతే మంచి మంచి వినాయకులు సేల్కి ఉన్నాయి. ఆల్మోస్ట్ చాలా ఉండాలి మొన్న, కానీ మ్యాక్సిమం అన్నీ సేల్ అయిపోయాయి. సో మనకైతే కొబ్బరికాయ తీసేసుకున్నాము. ఈ కొబ్బరికాయ మనకి అరౌండ్ $3.50 పడింది. సో ఇది తీసుకొని ఇంక ఇంటికి వెళ్ళిపోతాం. బనానా లీఫ్ అయితే లేదు. బనానా లీఫ్ కూడా దొరికింటే బాగున్నాం. నైవేద్యాలు అవి పెట్టడానికి చాలా బాగున్నాం. సో గైస్, మీకు కాస్ట్లీ ఆకులు చూపిస్తాను. ఇప్పుడు మీరు షాక్ అవ్వకండి ప్రైజెస్ విని. ఈ సెట్ ఇలాగా $1. అది కూడా డాలస్లో కొన్నాం కాబట్టి కొంచెం ప్రైస్ తక్కువ ఉంది. ఆస్ట్రేలియాలో అయితే దాన్నే $2.99 అమ్ముతారు. ఈ పత్రి కనబడుతుంది కదా, ఆ సెట్ $6.99. తోరణాలు పువ్వులు కట్టేసిన తర్వాత ఇలా ఉంది. కింద చెరుగడ్డలు కూడా కట్టాము. ఇంకా మొక్కజొన్న పొత్తులు 4 ఉన్నాయి కాబట్టి 4 వైపులు కట్టేసి ఇంకా ఫ్రూట్ సాలడ్ తీసేస్తే ఇంకా వినాయకుని పెట్టేయచ్చు. సో మన ప్రసాదాలు అయితే ఇవి. నైవేద్యంగా మొత్తం మనం కుడుములు, గారెలు, మొత్తం భోజనం అంతా పెట్టాము. దాంతోపాటు వడపప్పు, పానకం కూడా పెట్టాము, ఫ్రూట్స్ కూడా పెట్టాము. అది సాంబారు వడల్లోకి. ఇప్పుడు ఇంకొక 10 మినిట్స్లో స్టార్ట్ చేసేస్తాము. సో ఇక్కడ 2 వినాయకులు ఉంటాయి. ఒకటి కొన్న వినాయకుడు ఉంది. ఆ వినాయకుడు మనం నిన్న తయారు చేసుకున్న వినాయకుడు, 2 కూడా మనం ఇక్కడ పెట్టి పూజ అయితే స్టార్ట్ చేద్దాము. సో మొన్న తయారు చేసిన వినాయకుడు అంటే మీకు మొత్తం మేకింగ్ వీడియో అంతా వేరే వినాయకుడిని చూపించాం కదా, ఆ వినాయకుడిని వేరే ఫ్రెండ్స్కి గిఫ్ట్ ఇచ్చాము. సో ఈ వినాయకుడైతే బాలగణపతి, మన వినాయకుడైతే బాలగణపతి. సో దీన్ని మొత్తం కలర్స్ వేసి చుట్టూరు ఇలా లోటస్లు పెట్టి, దానికన్నా ఇది కొంచెం అప్గ్రేడెడ్ వెర్షన్లో ఉంటుంది. బట్ ఒకసారి అది తయారు చేయడం వల్ల మనకి ఎక్స్పీరియన్స్ వచ్చి ఇది ఇంకా బాగా కుదిరింది.
సో ఇది మొత్తం అయితే రెడీ అయిపోయింది. పూజకి మొత్తం అంతా రెడీ అయితే చేస్తాము. మా బుక్స్, ల్యాప్టాప్స్ అన్నీ అయితే ఇక్కడ పెట్టాం. ఐశ్వర్యాది బుద్ధ్యర్థం ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ పురుషార్థ ఫల సిద్ధ్యర్థం ధన ధాన్య సమృద్ధ్యర్థం ఇష్టకామ్యార్థ సిద్ధ్యర్థం సకల లోక కళ్యాణార్థం. సో మన పూజ అయితే అయిపోయింది. ఇంకా ప్రసాదం తినేసి మన డేని అయితే ఎండ్ చేసేసేయడమే. ఇంకా నిమజ్జనం అది రేపు చేద్దాం అని అనుకుంటున్నాము. సో చూశారు కదా, ఇదే మా వినాయక చవితి సెలబ్రేషన్స్. ఫస్ట్ టైం ఈ వీడియో చూస్తుంటే మాత్రం ఖచ్చితంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ. బాయ్.